ఒంగోలు జిల్లా పార్టీ ఆఫీసులో ఈ నెల 16వ తేదీ, కనిగిరి 17వ తేదీ ఒంగోలు కలెక్టర్ ఆఫీసు వద్ద జరుగు పొగాకు రైతు దీక్ష పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ రైతులకి మద్దతు లేకుండా బూచేపల్లి శివప్రసాద్, రైతులు జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్య, ఒంగోలు పార్లమెంట్ బ్రహ్మానంద, ఒంగోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ చుండూరి రవి, కనిగిరి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా రైతు మారెల బంగారు బాబు గారు పండించిన పంట గిట్టుబాటు ధర లేక, రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేక చాలా మంది రైతులు మొత్తం రోడ్ల మీదకి వచ్చేసారు. వాళ్ళు పండించిన పొగాకు మొత్తాన్ని తగలేస్తున్నారు. ప్రతి రైతుకి కళ్ళల్లో రక్తం వస్తుంది. మేము పండించిన పంట గిట్టుబాటు ధర లేదే, మేము తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాము. ఈ గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తిన చూస్తూ ఉంది, కానీ అధికారులతో మాట్లాడుతుంది, కానీ ఈ కంపెనీలతో మాట్లాడుతుంది, కానీ అట్లీస్ట్ రైతుల పక్షాన పోరాటం కోసం, రైతులు మద్దతు ఇవ్వడం కోసం ఏ ఒక్క చర్య చేయకుండా అంత అధికారుల మీద పడేస్తున్నారు. అంతా ఈ పర్చేజ్ చేసే వాళ్ళ మీద కంపెనీ మీద పడుతున్నారు తప్ప రైతులకి న్యాయం చేయట్లేదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు ఇన్ఛార్జీలు కూడా ప్రకాశం జిల్లాలో అన్ని టొబాకో బోర్డుల దగ్గర పోయి రైతులతో మాట్లాడాము, అధికారులతో మాట్లాడాము, ఈ కంపెనీలతో కూడా మాట్లాడి రిక్వెస్ట్ చేసాము. గవర్నమెంట్ మీద ప్రజలు పెట్టి మార్కెట్ తరఫున సుమారుగా 1000 కోట్ల రూపాయలు మీరు డబ్బులు కేటాయిస్తే రైతులు మనం ఇబ్బంది పడకుండా ఉంటారు, పొగాకు రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము పలు మీటింగ్లో డిమాండ్ చేసిన సంగతి మీద తెలిసే ఉంటుంది. ఈ గవర్నమెంట్ దున్నపోత మీద వర్షం పడే విధంగా ఉంది కాబట్టి, రైతులకు ఏ న్యాయం చేయట్లేదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా రైతుల పక్ష పోరాడుతుంది కాబట్టి వాళ్ళు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి ఈ నెల 16వ తేదీ 17వ తేదీ కనిగిరిలో 16వ తేదీ ఉదయాన్నే 10 గంటల నుంచి 4 గంటల వరకు ఆర్డీఓ ఆఫీస్లో, అదేవిధంగా 17వ తేదీ ఈ నెల 17వ తేదీ ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్లో దగ్గర ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు రైతులను ఆదుకోమని చెప్పేసి ఈ గవర్నమెంట్ దిగి వచ్చి మార్కెట్ ద్వారా పర్చేజ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ 2 రోజులు దీక్షా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు మాట్లాడితే మీ రైతుల కోసం అండగా ఉంటామని చెప్పేసి ఎలక్షన్లప్పుడు రకరకాలుగా ఓట్లు వేయించుకున్నారే, ఈ రాష్ట్రంలో కానీ రైతులు పడే కష్టాలు మీకు కనిపించట్లేదా? ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో పోయినసారి ఇదే టైంలో ఈ ప్రకాశం జిల్లా రైతుల పక్షాన పోరాటం కోసం మా నాయకుడు వచ్చిన తర్వాత అప్పుడు కొన్ని పర్చేలు జరిగినాయి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతులు పక్షాన పోరాడు కాబట్టి ఆ టొబాకో వేలం పాటలో కూడా కొంతమంది పర్చేజ్ చేశారు. కానీ ఈరోజు చూస్తా ఉంటే ఎన్ని పోరాటాలు చేసినా మీరు చేయాల్సిన బాధ్యత మీరు చేయకుండా పూర్తిగా కాడి కింద పడేసి రైతులు వాళ్ళ సవాలు చేస్తారులే అని చెప్పేసి వదిలేసారంటే, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రైతులు అల్లాడిపోతున్నప్పుడు రైతుల పక్షంగా రైతులు ఆదుకోవాల్సిన కనీస బాధ్యత మీకు లేదా అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఇంకెప్పుడు మీరు మేలుకుంటారు? అమరావతిలో చూస్తుంటే రైతులు మొత్తం అల్లాడిపోతున్నారు. నిన్న మొన్న చూస్తుంటే రైతులు హార్ట్ అటాక్ తో చచ్చిపోయిన పరిస్థితి ఉంది. అక్కడ రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు హెడ్ క్వార్టర్ లో పార్టీలకు అతీతంగా రైతులు చేసిన కార్యక్రమానికి వేలాది మంది ట్రాక్టర్లు వచ్చేసి దానికి ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదని చెప్పేసి పండించిన వాళ్ళందరూ కూడా వేలాది ట్రాక్టర్లతో నిరసన చేశారంటే మీకు కళ్ళు కనపట్లేదా? కళ్ళు ఉంచుకొని కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు వినపట్ల రైతులు ఆశ్రమందరూ మీకు వినపట్ల, ఇంకా రైతులు చచ్చిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు పొగాకు పరిస్థితిని, రైతుల్ని గాలి కొదిలేసిన విధానం మీరందరూ చూస్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం ఒంగోలు ఎమ్మెల్యే ప్రెస్ మీట్ అంటే నేనేది ఆశపడ్డాను, పొగాకు రైతుల గురించి ఏమన్నా పాజిటివిటీ కేసు ముఖ్యమంత్రి దగ్గర నుంచి సంపాదించారేమో, మేము ధర్నా పెడుతున్నాం కాబట్టి ఏదైనా అనౌన్స్ చేస్తారేమో గ్రాంట్ అని చెప్పి అనుకున్నా. కలెక్టర్ చెప్పాల్సిన మాట సరఫరా నుంచి ఇన్యూమరేషన్ గురించి ఎమ్మెల్యే వివరిస్తూ ఉన్నాడు. అంటే ఈ ప్రభుత్వంలో రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పనులు రెవెన్యూలు చేయట్లా,
ఎమ్మెల్యేలు చేయాల్సిన విధులు ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం నెలకి 15,000 కోట్లకు పైబడి అప్పు చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం నడపడానికి. మేము మొదటి నుంచి అడుగుతూ ఉన్నాం, ఒక్కరోజు అప్పు 500 కోట్లు. 500 కోట్లు ఇస్తే మార్కెట్లో పోటీకి తీసుకొస్తే పొగాకుకి గిట్టుబాటు ధర వస్తుంది. పొగాకు గిట్టుబాటు ధర ఇప్పడానికి ప్రభుత్వం వంతు ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు కంపెనీలను పిలిచి వార్నింగ్ ఇచ్చాను, పనకపోతే మీ సంగతి తేలుస్తాను. వార్నింగ్ ఇస్తే ఎవరు రిస్క్ తీసుకుంటారు, ఎవరు పెట్టుబడి పెడతారు, ప్రైవేట్ వ్యక్తుల మీద వీరికి ఏం అధికారం ఉంటుంది? ఇది చేయగలిగింది డిమాండ్ సప్లైలో. సప్లై ఎక్కువ ఉందన్నప్పుడు కొంత సప్లైని పక్కకు తీసి ప్రభుత్వం హోల్డ్ చేస్తే డిమాండ్ వస్తుంది. ఇవన్నీ 40 సంవత్సరాల అనుభవం ముఖ్యమంత్రికి తెలియని కాదు. ఆయనకి వ్యాపారస్తుల పట్ల ఉన్న ఆసక్తి, పెట్టుబడిదారులను దోచిపెట్టడంలో ఉన్న ఆసక్తి, పేద వర్గాలని రైతాంగాన్ని ఆదుకోవటంలో లేదంటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. మేము చిత్తశుద్ధితోటి అన్ని రైతుల పక్షాన మా పార్టీ పోరాటం చేస్తుంది. ఈ రేపు 17వ తేదీ మన అధ్యక్షుడు కూచెప్పల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయడం ద్వారా వాళ్ళని కనీసం నటిస్తున్న నిద్ర లేపుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు.